Hi friends and students, ఈ వీడియోలో ఇండియన్ ఫార్మకోపియా గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో వాట్ ఈస్ ఇండియన్ ఫార్మకోపియా? ఇండియన్ ఫార్మకోపియా ఈజ్ అన్ అఫీషియల్ కాంపెండియం ఫర్ ద ప్రిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ సోల్డ్ ఇన్ ఇండియా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది ఏది అంటే ఇండియన్ ఫార్మకోపియాలో ఏ డ్రగ్స్ ఉంటాయి అంటే ప్రిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సో ఏ డ్రగ్స్ ఉంటాయి అంటే ప్రిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అనేవి ఇండియన్ ఫార్మకోపియాలో ఉంటాయి. ఏవైతే మన ఇండియాలో సోల్డ్ అవుతాయి ఎట్ సేమ్ టైం మ్యానుఫ్యాక్చర్ అవుతాయో ఆ డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ అది గుర్తుంచుకోండి. దాని తర్వాత ఐపీ వాజ్ పబ్లిష్డ్ బై ఐపీ కమిటీ, ఇండియన్ ఫార్మకోపియల్ కమిటీ. ఓకే, ఐపీసీ. ఐపీ వాజ్ పబ్లిష్డ్ బై, సెకండ్ క్వశ్చన్, ఐపీ కమిటీ అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఐపీ కమిటీ పబ్లిష్ చేస్తుంది అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గుర్తుంచుకోండి ఇది కూడా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, తర్వాత ఈ ఐపీ కమిటీ ఎస్టాబ్లిష్ ద స్టాండర్డ్స్. సో ఏది స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అంటే ఇండియన్ ఫార్మకోపియల్ కమిటీ ఎస్టాబ్లిషెస్ ద స్టాండర్డ్స్. నెక్స్ట్, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా వాజ్ రిలీజ్డ్ ఇన్ 1955. ఫస్ట్ ఎడిషన్ of Indian Pharmacopoeia was released in 1955. సో ఇండియన్ ఫార్మకోపియా కంటే ముందు ఏ ఫార్మకోపియాస్ రిలీజ్ అయినా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బ్రిటిష్ ఫార్మకోపియా వచ్చేసరికి 1864. బ్రిటిష్ ఫార్మకోపియా వచ్చేసరికి 1864. సో దీనికంటే ముందు ఫార్మకోపియా అంగస్టీనా, ఫస్ట్ ఫార్మకోపియా 1601, ఫార్మకోపియా అంగస్టీనా 1601 ఫస్ట్ ఫార్మకోపియా. అదే కాకుండా ఫస్ట్ ఫార్మకోపియా వచ్చేసరికి బెంగాల్ ఫార్మకోపియా 1844. ఫస్ట్ ఫార్మకోపియా బెంగాల్ ఫార్మకోపియా. సో ఇది అన్ అఫీషియల్. ఫార్మకోపియా అంగస్టీనా 1601 ఫస్ట్ ఫార్మకోపియా. తర్వాత వచ్చేసరికి ఫస్ట్ ఫార్మకోపియా బెంగాల్ ఫార్మకోపియా 1844. సో ఇది గుర్తుంచుకోండి, బెంగాల్ ఫార్మకోపియా ఎప్పుడు అంటే 1844. బెంగాల్ ఫార్మకోపియా 1844. దాని తర్వాత వచ్చేసరికి బ్రిటిష్ ఫార్మకోపియా 1864. బెంగాల్ ఫార్మకోపియా 1844, బ్రిటిష్ ఫార్మకోపియా 1864. తర్వాత యూఎస్పీ ఫార్మకోపియా వచ్చేసరికి 1868 ఫస్ట్ ఎడిషన్స్. ఓకే, ఫస్ట్ ఎడిషన్స్. బ్రిటిష్ ఫార్మకోపియా వచ్చేసరికి 1864, యూఎస్పీ ఫార్మకోపియా వచ్చేసరికి 1868, ఇంటర్నేషనల్ ఫార్మకోపియా వచ్చేసరికి 1951 ఫస్ట్ ఎడిషన్. ఇంటర్నేషనల్ ఫార్మకోపియా 1951. నెక్స్ట్ యూరోపియన్ ఫార్మకోపియా ఫస్ట్ ఎడిషన్ వచ్చేసరికి 1969. ఓకే, బ్రిటిష్ ఫార్మకోపియా 1864, యూఎస్పీ 1868, ఇంటర్నేషనల్ ఫార్మకోపియా 1951, యూరోపియన్ ఫార్మకోపియా వచ్చేసరికి 1969. మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్, బెంగాల్ ఫార్మకోపియా వచ్చేసరికి 1844, బ్రిటిష్ ఫార్మకోపియా వచ్చేసరికి 1864, యూఎస్పీ ఫార్మకోపియా వచ్చేసరికి 1868, ఇంటర్నేషనల్ ఫార్మకోపియా వచ్చేసరికి 1951, యూరోపియన్ ఫార్మకోపియా వచ్చేసరికి 1969. తర్వాత లేటెస్ట్ ఎడిషన్స్, బ్రిటిష్ ఫార్మకోపియా లేటెస్ట్ ఎడిషన్ 2025. సో ఆగస్ట్ 1, 2024. ఇది ఇప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చి లేటెస్ట్ వచ్చేసరికి 2025 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి యూఎస్పీ లేటెస్ట్ వచ్చేసరికి 2024. సో నియర్ బై. సో బ్రిటిష్ ఫార్మకోపియా, యూఎస్పీ ఫార్మకోపియా లేటెస్ట్ వర్షన్స్ వచ్చేసరికి 2024లోనే ఉన్నాయి. ఓకే, 43 ఎడిషన్. యూఎస్పీ వచ్చేసరికి 43 ఎడిషన్. తర్వాత ఇంటర్నేషనల్ ఫార్మకోపియా అట్ ద సేమ్ టైం యూరోపియన్ ఫార్మకోపియా వచ్చేసరికి లేటెస్ట్ వర్షన్స్ రెండు కూడా సేమ్ 11th ఎడిషన్స్ నడుస్తున్నాయి. 2022 రెండు కూడా. ఇంటర్నేషనల్ ఫార్మకోపియా 1951లో ఫస్ట్ వచ్చింది, యూరోపియన్ ఫార్మకోపియా ఫస్ట్ వచ్చేసరికి 1969లో వచ్చింది. బట్ లేటెస్ట్ వచ్చేసరికి రెండు కూడా 2022 11th ఎడిషన్సే. సో ఇక్కడ బ్రిటిష్ ఫార్మకోపియా 1864, యూఎస్పీ ఫార్మకోపియా 1868లో వచ్చింది. బట్ లేటెస్ట్ వచ్చేసరికి రెండు కూడా 2024. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. దాని తర్వాత వచ్చేసరికి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా వచ్చేసరికి 1955. ఓకే, బ్రిటిష్ ఫార్మకోపియా
1864, British Pharmacopoeia 1864, US Pharmacopoeia 1868, ఇంటర్నేషనల్ ఫార్మకోపియా 1951, దాని తర్వాత మనది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా 1955, దాని తర్వాత యూరోపియన్ ఫార్మకోపియా 1969. ఓకే, సో దీని తర్వాత ఒకసారి ఎడిషన్స్ అప్ టు నవ్ ఎన్ని ఎడిషన్స్ ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ ఇండియన్ ఫార్మకోపియాలో. సో అప్ టు నవ్ ఎన్ని ఎడిషన్స్ ఉన్నాయంటే అప్ టు నవ్ మొత్తం 9 ఎడిషన్స్ ఉన్నాయి. 9 ఎడిషన్స్ ఎప్పుడెప్పుడు వచ్చినాయో గుర్తుంచుకోవడానికి ట్రిక్ చూద్దాం ఫ్రెండ్స్. సో వరుసగా 9 ఎడిషన్స్ రాసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ నుంచి 6th వరకు వద్దాం. 2022 లేటెస్ట్ ఎడిషన్, 9th ఎడిషన్, లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియా 9th ఎడిషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 2022. ఓకే, తర్వాత 8th -4 వేసుకొని 2018, తర్వాత 7th -4 వేసుకొని 2014, తర్వాత 6th -4 వేసుకొని 2010. సో ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఇటు వరకు రండి, వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ వరకు వచ్చేయండి. దాని తర్వాత మళ్ళీ 1 2 3 4 5 6 వరకు 5 వరకు చూద్దాం ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం 6 వరకు వచ్చేసినాం. ఇక్కడ బ్యాక్ నుంచి 9 8 7 6. సో 9th 2022, 8th వచ్చేసరికి 2018, 7th వచ్చేసరికి 2014, 6th వచ్చేసరికి 2010. సో బ్యాక్ నుంచి -4 వేసుకుంటూ వచ్చేసినాం. దాని తర్వాత 1st 2nd 3rd 4th 5th. సో ఫస్ట్ ఆల్రెడీ 1955 మామూలుగా గుర్తుంటుంది. ఓకే, దాని తర్వాత మిగతా ఇయర్స్ గుర్తుంచుకోవడం గురించి 50 60 70లో ఏం వేయకండి. 70లో అసలు ఏ ఫార్మకోపియా రిలీజ్ అవ్వలేదు, అంటే ఏ ఎడిషన్ రిలీజ్ అవ్వలేదు 70లో. ఓకే, 70లో ఏ ఎడిషన్ రిలీజ్ అవ్వలేదు. 60 70 లేదు, 80 90 2000. సో 10 వేసుకుంటా, 10 పెంచుకుంటూ వచ్చినాం. ఓకే, 50 60 70 లేదు, 80 90 2000. తర్వాత 56 ఓకే, సో 50 5. ఓకే, 5 6 లాస్ట్ లెటర్స్ 56 7. సో ఈ విధంగా ఎడిషన్స్ అన్నీ కూడా ఏ ఇయర్లో వచ్చినాయి మనం ఈజీగా, ఒకవేళ ఏ ఎడిషన్ ఎప్పుడు వచ్చింది చెప్తే మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 వేసుకుంటాం. తర్వాత 22 -4 వేసుకుంటాం, 6th వరకు వచ్చేస్తాం. దాని తర్వాత 50 60 70లో లేదు, 80 90 2000 వేసుకుంటాం. తర్వాత 56 7 వేసేస్తే సో మనకు మొత్తం ఎడిషన్స్ ఎప్పుడు రిలీజ్ అయినాయో ఈజీగా వచ్చేస్తుంది మేడం, ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత వాల్యూమ్స్ ఎన్ని రిలీజ్ అయినాయి అంటే 1 1 2 2 3 3 4 4. ఓకే, సో ఇప్పుడు మనం 8th ఎడిషన్లో ఎన్ని వాల్యూమ్స్ రిలీజ్ అయినాయి 4, 7th ఎడిషన్ 4, 5th ఎడిషన్ 3, 3rd ఎడిషన్ 2, 1 1 2 2 3 3 4 4. సో ఎన్ని వాల్యూమ్స్ రిలీజ్ అయినాయి, ఏ ఇయర్లో రిలీజ్ అయిందో మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి అసలు డ్రగ్ లిస్ట్ ఎప్పుడు ఫస్ట్ ప్రిపేర్ చేసారు అంటే 1946. సో ఫస్ట్ ఎడిషన్ 1955లో రిలీజ్ అయింది కదా. సో దీనికంటే ముందే డ్రగ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసిండ్రు. ఎవరి కింద అంటే అండర్ ద ఆస్పిషియస్ ఆఫ్ ఆర్ఎన్ చోప్రా. ఓకే, ఆర్ఎన్ చోప్రా తయారు చేసిండు. ఆర్ఎన్ చోప్రా అండ్ కమిటీ 1946లో డ్రగ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసిండు. సో డ్రగ్ లిస్ట్ వాస్ ప్రిపేర్డ్ ఇన్ ద ఇయర్ 1946. సో ఎందుకోసం డ్రగ్ లిస్ట్ ప్రిపేర్ చేసిందంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే డిటిఏబి డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ని అడ్వైజ్ చేసింది. సో కమ్ విత్ ద లిస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇండియా. సో ఏవైతే డ్రగ్స్ ఇండియాలో తయారు చేస్తున్నారో వాటిని ఒక లిస్ట్ తయారు చేసుకొని రమ్మని ఇండియన్ గవర్నమెంట్ డిటిఏబికి ఆర్డర్స్ పాస్ చేసింది. అప్పుడు డిటిఏబి అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆర్ఎన్ చోప్రా 1946లో లిస్ట్ అనేది ప్రిపేర్ చేసింది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ అడుగుతారు ఫ్రెండ్స్, ఏ క్వశ్చన్ అంటే డ్రగ్ లిస్ట్ ఎప్పుడు ప్రిపేర్ అయింది, ఎవరు ప్రిపేర్ చేసిండు. డ్రగ్ లిస్ట్ అనేది 1946లో ప్రిపేర్ అయింది ఆర్ఎన్ చోప్రా కింద. ఓకే, ఆర్ఎన్ చోప్రా కింద. సో డిటిఏబి ప్రిపేర్ చేసింది. ఎందుకోసం ప్రిపేర్ చేసింది అంటే ఇండియన్ గవర్నమెంట్ ప్రిపేర్ చేయమంది. సో 1946లో డ్రగ్ లిస్ట్ ప్రిపేర్ చేయడంతో సో ఇండియన్ గవర్నమెంట్కి ఏమనిపించింది అంటే మనం పర్మనెంట్ ఇండియన్ ఫార్మకోపియా కమిటీని మనం తయారు చేద్దాం అనుకున్నారు. ఇండియన్ ఫార్మకోపియా కమిటీ ఎప్పుడు
వచ్చింది అంటే November 23, 1948. 1946లో డ్రగ్ లిస్ట్ ప్రిపేర్ చేసిండ్రు DTAB అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆర్ఎన్ చోప్రా. సో దాని తర్వాత ఇండియన్ ఫార్మాకోపియల్ కమిటీ పర్మనెంట్ కమిటీ ఎప్పుడు వచ్చిందంటే November 23, 1948. 1948లో పర్మనెంట్ కమిటీ వచ్చింది హెడెడ్ బై డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, న్యూఢిల్లీ. Okay, headed by Director General Health Services, Ministry of Health, New Delhi, and Chairman of Drugs and Pharmaceutical Committee as ex officio member. Okay, Chairman of Drugs and Pharmaceutical Committee as ex officio member with 9 scientists. So term వచ్చేసరికి 5 years. సో ఇలా 1948లో ఫార్మకోపియల్ కమిటీ, 1946లో డ్రగ్ లిస్ట్ అండర్ ద DTAB గైడెన్స్ ఆఫ్ ఆర్ఎన్ చోప్రా. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ గుర్తుంచుకోండి. 1946 డ్రగ్ లిస్టు, 1948లో కమిటీ, 1955లో ఫస్ట్ ఎడిషన్. తర్వాత వచ్చేసరికి ఫస్ట్ ఎడిషన్ రిలీజ్ అయింది. సో అప్పుడు చైర్మన్ ఎవరు అంటే బిఎన్ ఘోష్. సో డ్రగ్ లిస్ట్ ప్రిపేర్ అయినప్పుడు బిఎన్ ఘోషే. ఫస్ట్ ఎడిషన్ రిలీజ్ అయినప్పుడు చైర్మన్ ఎవరు అంటే ఇండియన్ ఫార్మకోపియల్ కమిటీకి బిఎన్ ఘోష్. ఓకే, బిఎన్ ఘోష్. సో ఫస్ట్ ఎడిషన్ ఏ లాంగ్వేజ్లో రిలీజ్ అయిందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. ఫస్ట్ ఎడిషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది విత్ లాటిన్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ద అఫిషియల్ టైటిల్స్ ఆఫ్ మోనోగ్రాఫ్స్. సో అఫిషియల్ టైటిల్స్ ఆఫ్ మోనోగ్రాఫ్స్కి లాటిన్ యూజ్ చేసిర్రు, మిగతా మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. ఓకే, ఫస్ట్ ఎడిషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది, మోనోగ్రాఫ్స్కి మాత్రం లాటిన్ యూజ్ చేసిండ్రు, అది గుర్తుంచుకోండి. ఓకే, బిఎన్ ఘోష్ చైర్మన్. తర్వాత ఇట్ కవర్స్ 986 మోనోగ్రాఫ్స్ని కవర్ చేసింది. సో అంతే. తర్వాత సెకండ్ ఎడిషన్. సో ఇయర్స్ మళ్ళీ ఇక్కడ చెప్పాను, మామూలుగా చెప్తే ఫ్రెండ్స్ గుర్తుంచుకోవడం గురించి చాలా మంది ట్రిక్ చూసినాం కదా. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. 1966. ఓకే, ముఖర్జీ. సో బిఎన్ ఘోష్ ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ బిఎన్ ముఖర్జీ, థర్డ్ ఎడిషన్ నిత్యానంద్. సో ఇక్కడ వరకు గుర్తుంచుకోండి చైర్మన్స్ అయితే, తర్వాత నుంచి అంతా లేదు. ఓకే, ఫస్ట్ ఎడిషన్ బిఎన్ ఘోష్, సెకండ్ వచ్చేసరికి ముఖర్జీ, థర్డ్ ఎడిషన్ వచ్చేసరికి నిత్యానంద్. ఓకే, సెకండ్ ఎడిషన్లో ఏమన్నా ఇంపార్టెన్స్ ఉంది అంటే ఉంది. సో ఇంగ్లీష్ వాజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ లాటిన్ ఫర్ ద మోనోగ్రాఫ్. సో మోనోగ్రాఫ్స్కి ఫస్ట్ ఎడిషన్లో లాటిన్ యూజ్ చేసారు కదా, సెకండ్ ఎడిషన్లో వచ్చేసరికి ఇంగ్లీష్ యూజ్ చేసారు. సో ఫస్ట్ ఎడిషన్ ఇంగ్లీష్లో రాసారు, బట్ మోనోగ్రాఫ్స్కి లాటిన్ యూజ్ చేసారు. సెకండ్ ఎడిషన్లో మోనోగ్రాఫ్స్కి కూడా ఇంగ్లీష్ రాసారు. సెకండ్ ఎడిషన్లో డైరెక్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ వాజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ లాటిన్ ఫర్ మోనోగ్రాఫ్స్ ఇన్ విచ్ ఎడిషన్ అంటే సెకండ్ ఎడిషన్లో జరిగింది. సో సెకండ్ ఎడిషన్లో ఇంకేమైనా జరిగిందంటే డిలీషన్ ఆఫ్ పిల్స్, పెల్లెట్స్ జరిగింది. సో పిల్స్ అండ్ పెల్లెట్స్ వర్ డిలీటెడ్ ఇన్ విచ్ ఎడిషన్ అంటే సెకండ్ ఎడిషన్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ క్రోమోటోగ్రఫీ జరిగింది సెకండ్ ఎడిషన్లో, ఎడిషన్ ఆఫ్ క్రోమోటోగ్రఫీ. సో క్రోమోటోగ్రఫీ ఏ ఎడిషన్లో యాడ్ చేసిర్రు అంటే సెకండ్ ఎడిషన్. నెక్స్ట్ వెజిటేబుల్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్, డోస్ ఆఫ్ ద డ్రగ్స్ ఇన్ మెట్రిక్ సిస్టమ్. వెజిటేబుల్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్ అండ్ డోస్ ఆఫ్ ద డ్రగ్స్ ఇన్ మెట్రిక్ సిస్టమ్ ఏ ఎడిషన్లో యాడ్ చేసిర్రు అంటే సెకండ్ ఎడిషన్, ఇది గుర్తుంచుకోండి. ఓకే, వెజిటేబుల్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్, డోస్ ఆఫ్ ద డ్రగ్స్ ఇన్ మెట్రిక్ సిస్టమ్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ క్రోమోటోగ్రఫీ అనేది సెకండ్ ఎడిషన్లో, ఇది ఒకటి బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. వెజిటేబుల్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్, డోస్ ఆఫ్ ద డ్రగ్స్ ఇన్ మెట్రిక్ సిస్టమ్ అండ్ ఎడిషన్ ఆఫ్ క్రోమోటోగ్రఫీ సెకండ్ ఎడిషన్లో. నెక్స్ట్ థర్డ్ ఎడిషన్. సో ఇక్కడ వచ్చేసరికి రీకన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియల్ కమిటీ 1978లో జరిగింది. ఓకే, ఇండియన్ ఫార్మకోపియల్ కమిటీ ఎప్పుడు చేసారంటే 1948లో చేసిండ్రు. సో దాని రీకన్స్టిట్యూషన్ ఎప్పుడు జరిగింది అంటే 1978లో జరిగింది. దాని తర్వాత 1985లో థర్డ్ ఎడిషన్ రిలీజ్ అయింది. సో అప్పుడు వచ్చేసరికి చైర్మన్ నిత్యానంద్. సో ఓవరాల్గా రీకన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియల్ కమిటీ 1978. సో ఇండియన్ ఫార్మకోపియల్ కమిటీ వచ్చేసరికి 1948, డ్రగ్ లిస్ట్ 1946, ఫస్ట్ ఎడిషన్ 1955. సో ఇవి గుర్తుంచుకోండి. దాని తర్వాత వెజిటబుల్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్, డోస్ ఆఫ్ ద డ్రగ్స్ ఇన్ మెట్రిక్ సిస్టమ్ సెకండ్ ఎడిషన్. ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మోనోగ్రాఫ్స్ కూడా ఇంగ్లీష్ సెకండ్ ఎడిషన్. నెక్స్ట్ థర్డ్ ఎడిషన్లో ఏం జరిగిందంటే IUPAC నేమ్స్ యూజ్ చేశారు. IUPAC నేమ్స్ వర్ యూజ్డ్ ఇన్ విచ్ ఎడిషన్ అంటే థర్డ్ ఎడిషన్. IUPAC నేమ్ యూజ్ చేసారు. తర్వాత ఎలక్ట్రోఫోరసిస్, UVIR. నెక్స్ట్ 6 టాబ్లెట్స్ ఫర్ డిజల్యూషన్ టెస్ట్ చేయడం గురించి 6 టాబ్లెట్స్ యూజ్ చేయడం ఏ ఎడిషన్లో అంటే థర్డ్ ఎడిషన్లో స్టార్ట్ చేసారు. ఓకే, యాడ్ చేసారు ఇక్కడ డిజల్యూషన్లో 6 టాబ్లెట్స్, UVIR, ఎలక్ట్రోఫోరసిస్, ఫ్లోరిమెట్రీ, ఫ్లేమ్ ఫోటోమెట్రీ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసారు. మెయిన్గా IUPAC నేమ్స్ గుర్తుంచుకోండి. IUPAC నేమ్స్ అనేవి ఎందులో ఇంట్రొడ్యూస్ చేసిందంటే థర్డ్ ఎడిషన్లో. IUPAC నేమ్స్ థర్డ్ ఎడిషన్లో ఫ్లేమ్ ఫోటోమెట్రీ, ఫ్లోరిమెట్రీ, ఎలక్ట్రోఫోరసిస్, UVIR, 6 టాబ్లెట్స్ ఫర్ డిజల్యూషన్, థర్డ్ ఎడిషన్. నెక్స్ట్ ఫోర్త్ ఎడిషన్. సో ఫోర్త్ ఎడిషన్ ఎప్పుడు వచ్చింది అంటే 1996. సో ఇక్కడ ఏం యాడ్ చేసారు అంటే ఆస్మోలారిటీ, జెల్లీ స్ట్రెంత్, పర్టికులేట్ మ్యాటర్. ఓకే, ఆస్మోలారిటీ, జెల్లీ స్ట్రెంత్,
పార్టికులేట్ మ్యాటర్ అనేవి యాడ్ చేసారు 4th ఎడిషన్లో. 3rd ఎడిషన్లో ఏం యాడ్ చేసారు అంటే ఐయూప్యాక్ నేమ్స్, మెయిన్గా ఐయూప్యాక్ నేమ్స్ 6 టాబ్లెట్స్ ఫర్ డిజల్యూషన్. 2nd ఎడిషన్లో వెజిటేబుల్ డ్రగ్స్, డోస్, యాంటీబయాటిక్స్, ఎడిషన్ ఆఫ్ క్రోమోటోగ్రఫీ. 4th ఎడిషన్లో ఆస్మోలారిటీ, జెల్లీ స్ట్రెంత్, పార్టికులేట్ మ్యాటర్. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్కి సంబంధించి అని గుర్తుంచుకోండి. 4th ఎడిషన్ ఆస్మోలారిటీ, జెల్లీ స్ట్రెంత్, పార్టికులేట్ మ్యాటర్. సో 5th ఎడిషన్లో 6th ఎడిషన్లో ఏమేమి యాడ్ చేశారు అంటే వ్యాక్సిన్స్, ఇమ్యునోసెరా, ఓకే, వ్యాక్సిన్స్, ఇమ్యునోసెరా, హెర్బల్ ప్రొడక్ట్స్, వెటర్నరీ ప్రొడక్ట్స్, బ్లడ్ ప్రొడక్ట్స్, హెర్బల్ ప్రొడక్ట్స్, వెటర్నరీ ప్రొడక్ట్స్, బ్లడ్ ప్రొడక్ట్స్, లైపోజోమల్ ప్రొడక్ట్స్, యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ 6th ఎడిషన్లో యాడ్ చేశారు. సో 6th ఎడిషన్లో వ్యాక్సిన్స్, ఇమ్యునోసెరా, హెర్బల్, బ్లడ్, వెటర్నరీ, హెర్బల్ ప్రొడక్ట్స్, బ్లడ్ రిలేటెడ్ మొత్తం కూడా బ్లడ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, వ్యాక్సిన్స్, ఇమ్యునోసెరా, వ్యాక్సిన్స్, ఇమ్యునోసెరా, బ్లడ్ ప్రొడక్ట్స్, హెర్బల్ ప్రొడక్ట్స్, వెటర్నరీ ప్రొడక్ట్స్, లైపోజోమల్ ప్రొడక్ట్స్ 6th ఎడిషన్లో యాడ్ చేశారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఓకే, సో జెల్లీ స్ట్రెంత్ ఏ ఎడిషన్లో యాడ్ చేశారు, ఆస్మోలారిటీ ఏ ఎడిషన్లో యాడ్ చేశారు, 4th ఎడిషన్. ఇక్కడ వ్యాక్సిన్స్, బ్లడ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, హెర్బల్ ప్రొడక్ట్స్, వెటర్నరీ ప్రొడక్ట్స్, లైపోజోమల్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ 7th ఎడిషన్లో రేడియో ఫార్మస్యూటికల్స్. సో ఒకటే డైరెక్ట్ గుర్తుంచుకోండి. 7th ఎడిషన్లో రేడియో ఫార్మస్యూటికల్స్. నెక్స్ట్ 8th 2018 రిలీజ్ అయింది. నెక్స్ట్ 9th 2022లో సో ఏమేమి యాడ్ చేశారు అంటే కంట్రోలింగ్ ద క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్, 9th ఎడిషన్ కంట్రోలింగ్ ద క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్. నెక్స్ట్ హ్యూమన్ వ్యాక్సిన్స్. సో 6th ఎడిషన్లో వ్యాక్సిన్స్. ఇక్కడ వచ్చేసరికి హ్యూమన్ వ్యాక్సిన్స్, స్పెషల్లీ హ్యూమన్ వ్యాక్సిన్స్. సో కరోనా వచ్చిన దాని తర్వాత హ్యూమన్ వ్యాక్సిన్స్ ఎక్కువ ఏర్పడ్డది. దాని తర్వాత విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఫైటోఫార్మస్యూటికల్స్ ఇవన్నీ కూడా 9th ఎడిషన్లో యాడ్ చేశారు. హ్యూమన్ వ్యాక్సిన్స్, తర్వాత విటమిన్స్, కరోనా వచ్చింది కదా, దాని తర్వాత విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఫైటోఫార్మస్యూటికల్స్, కంట్రోలింగ్ ద క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్. సో ఇది 9th ఎడిషన్లో యాడ్ చేసింది ఫ్రెండ్స్. ఓకే, కంట్రోలింగ్ ద క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్, హ్యూమన్ వ్యాక్సిన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఫైటోఫార్మస్యూటికల్స్. ఓకే, సో వెటర్నరీ ఎప్పుడు యాడ్ చేశారంటే 6th ఎడిషన్లో, లైపోజోమల్ ప్రొడక్ట్స్ 6th ఎడిషన్లో, హెర్బల్ ప్రొడక్ట్స్, బ్లడ్ ప్రొడక్ట్స్, వ్యాక్సిన్స్, ఇమ్యునోసెరా 6th ఎడిషన్స్. సో ఇది ఫ్రెండ్స్ ఏ ఎడిషన్లో ఏది యాడ్ చేసారు. సో ఇందులో మొత్తంలో కూడా మీకు బాగా గుర్తుంచుకోవాల్సింది ఎక్కువ ఏంటి అంటే ఐయూప్యాక్ నేమ్స్ 3rd ఎడిషన్, తర్వాత ఇంగ్లీష్ మోనోగ్రాఫ్స్కి ఏ ఎడిషన్లో, 2nd ఎడిషన్లో, ఆస్మోలారిటీ, జెల్లీ స్ట్రెంత్, పార్టికులేట్ మ్యాటరు 4th ఎడిషను. సో ఇవి బాగా గుర్తుంచుకోండి, లేకపోతే ఏమో అంత డెప్త్గా అయితే అడగకపోవచ్చు మేబీ. సో 1st ఎడిషన్ ఎప్పుడు రిలీజ్ అయింది 1955, తర్వాత ఫస్ట్ లిస్ట్ డ్రగ్ లిస్ట్ 1946. సో తర్వాత వచ్చేసరికి ఇండియన్ ఫార్మాకోపియల్ కమిటీ ఫస్ట్ 1948 ఇండియన్ ఫార్మాకోపియల్ కమిటీ ఎప్పుడు వచ్చింది 1948. దాని తర్వాత ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో మామూలుగా ఐపీ అనేది దేని కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇండియన్ ఫార్మాకోపియా ఏ వర్డ్, సో ఇట్ ఈస్ ఎ గ్రీక్ వర్డ్. సో ఏ వర్డ్ నుంచి వచ్చిందంటే గ్రీక్ వర్డ్. ఓకే, ఇండియన్ ఫార్మాకోపియా అనేది గ్రీక్ వర్డ్. సో గ్రీక్ వర్డ్ వచ్చింది కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన వర్డ్స్ పోసాలజీ, పేరెంట్రల్స్, ఫార్మాకోపియా. పోసాలజీ, పేరెంట్రల్స్, ఫార్మాకోపియా వచ్చేసరికి గ్రీక్ వర్డ్స్. ఓకే, పోసాలజీ, పేరెంట్రల్స్, ఫార్మాకోపియా 3 Pలు అన్నీ కూడా గ్రీక్ వర్డ్స్. ఓకే, 3 Pలు గ్రీక్ వర్డ్స్. అవి ఏంటి అంటే పోసాలజీ, పేరెంట్రల్స్ అండ్ ఫార్మాకోపియా గ్రీక్ వర్డ్స్. తర్వాత లాటిన్ వర్డ్స్, ప్రెస్క్రిప్షన్ లాటిన్ వర్డ్, తర్వాత క్యాప్సూల్ కూడా లాటిన్ వర్డ్. ప్రెస్క్రిప్షన్ లాటిన్ టర్మ్స్ యూజ్ చేస్తూ తెలిసిందే లాటిన్ వర్డ్. తర్వాత క్యాప్సూల్ కూడా లాటిన్ వర్డ్, అది గుర్తుంచుకోండి. దాని తర్వాత ఇది ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో కోల్డ్ కండిషన్ అకార్డింగ్ టు ఐపీలో కోల్డ్ కండిషన్ అంటే ఎంత 2 to 8 degrees సెంటిగ్రేడ్, కూల్ 8 to 25, వామ్ 30 to 40, ఎక్సెసివ్ హీట్ అబవ్ 40. సో ఇది అడగచ్చు. సో ఫార్మకోపియాలో అకార్డింగ్ టు ఫార్మకోపియా కోల్డ్ కండిషన్ ఈజ్ 2 to 8 degrees సెంటిగ్రేడ్, కూల్ 8 to 25, వామ్ 30 to 40, ఎక్సెసివ్ హీట్ అబవ్ 40 degrees సెంటిగ్రేడ్. సో ఫార్మకోపియల్ స్టాండర్డ్స్ కోల్డ్ వచ్చేసరికి 2 to 8, కూల్ వచ్చేసరికి 8 to 25, వామ్ వచ్చేసరికి 30 to 40, ఎక్సెసివ్ హీట్ అబవ్ 40. తర్వాత సాల్యుబిలిటీ అకార్డింగ్ టు ఐపీ స్టాండర్డ్స్ వచ్చేసరికి వెరీ సాల్యుబుల్, ఫ్రీలీ సాల్యుబుల్, స్పారింగ్లీ సాల్యుబుల్, స్లైట్లీ సాల్యుబుల్, వెరీ స్లైట్లీ ఇన్సాల్యుబుల్. ఇది ఫస్ట్ రాసుకోండి. వెరీ సాల్యుబుల్, ఫ్రీలీ సాల్యుబుల్, స్పారింగ్లీ సాల్యుబుల్, స్లైట్లీ సాల్యుబుల్, వెరీ స్లైట్లీ సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్. సో
ఒక్క పార్ట్ డిజాల్వ్ చేయడం గురించి ఎన్ని పార్ట్స్ ఆఫ్ సాల్వెంట్ కావాలో దాన్ని బేస్ చేసుకొని వెరీ సాల్యుబుల్, ఫ్రీలీ సాల్యుబుల్, సాల్యుబుల్, స్పారింగ్లీ సాల్యుబుల్, స్లైట్లీ సాల్యుబుల్, వెరీ స్లైట్లీ సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఇచ్చుకున్నాం. సో లెస్ దెన్ 1 పార్ట్ అయితే వెరీ సాల్యుబుల్, తర్వాత 1 to 10, 10 to 30, 30 to 100, 100 to 1000, 1000 to 10,000, మోర్ దెన్ 10,000. సో దాని ప్రకారం ఇవన్నీ రాసుకొని ఇట్లా రాసుకోండి ఫ్రెండ్స్. ఓకే, లెస్ దెన్ 1 పార్ట్ అయితే వెరీ సాల్యుబుల్, 1 to 10 అయితే ఏమో ఫ్రీలీ సాల్యుబుల్, 10 to 30 అయితే సాల్యుబుల్, 30 to 100 అయితే స్పారింగ్లీ సాల్యుబుల్, 100 to 1000 అయితే స్లైట్లీ సాల్యుబుల్, 1000 to 10,000 అయితే వెరీ స్లైట్లీ, మోర్ దెన్ 1000 పార్ట్స్ అయితే ఇన్సాల్యుబుల్. ఓకే, ఇవన్నీ రాసుకొని 1 less than 1 very soluble, 1 to 10, 10 to 30, 30 to 100, 100 to 1000 to 1000 to 10,000, మోర్ దెన్ 10,000. సో ఆ విధంగా ఇవి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మెయిన్గా అయితే ఇది అడుగుతాడు, మేబీ ఇదైతే ఖచ్చితంగా మేబీ అడగొచ్చేమో అనుకుంటాను నేను. ఇందులోకి వెళ్ళి క్వశ్చన్ కోల్డ్ 2 to 8 degrees సెంటిగ్రేడ్, కూల్ వచ్చేసరికి 8 to 25. సో స్టాండర్డ్ ఐపీ ప్రకారం ఎంత కూల్ టెంపరేచర్ ఎంత, 8 to 25. సో ఎందుకోసం అంటే ఫార్మసిస్ట్కి రిలేటెడ్ ఉంటుంది ఇది, సో అడిగే ఛాన్సెస్ ఉంది. సో వార్మ్ వచ్చేసరికి 30 to 40, ఎక్సెసివ్ హీట్ అబోవ్ 40. ఓకే, 2 to 8, 8 to 25, 30 to 40, 40 అబోవ్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇండియన్ ఫార్మకోపియా గురించి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.